మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ చంద్రమౌళి వెంకటేష్ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం, శరణమయ్యప్ప. గురుగారు, ప్రతి నెల కూడా ఉన్న గ్రహస్థితి బట్టి ఏ రాశి వాళ్ళకి ఎలా ఉంటుందో మనం చర్చిస్తున్నాం, బాగానే ఉంది. సో ఈ రోజు ప్రతి ఒక్క రాశి గురించి, వాళ్ళ జీవితం గురించి మాట్లాడదాం. ముందుగా మనం మేషరాశి తీసుకుందాం. ఏంటి వీళ్ళ జీవితం లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, మరి వీళ్ళ అభివృద్ధిలోకి రావాలంటే వ్యాపారం చేయాలా, ఉద్యోగం చేయాలా, జీవితాంతం చేసుకోవాల్సిన పరిహారాలు అంటే ఏం చెప్తారు గురుగారు? సో ఫస్ట్ ఈ మేషరాశి అంటే ఎవరు? ఫస్ట్ వీళ్ళ యొక్క జ్యోతిశాస్త్రంలో వీరి గురించి ఏం చెప్పబడింది, వీరు ఏ స్థానంలో ఉన్నారంటే, మొట్టమొదటి రాశి జ్యోతిశాస్త్రంలో మేషరాశి మొట్టమొదటి రాశి అని చెప్పొచ్చు. వీళ్ళు అంగారకుని యొక్క అధిపతిలో ఉన్నటువంటి ఒక రాశి అనమాట. వీళ్ళు కుజగ్రహం. ఇది అగ్నితత్వానికి కారకమైనటువంటి ఒక రాశి. ఇది స్పీడ్ నిర్ణయాలు, ఏ నిర్ణయం తీసుకున్నా స్పీడ్, దానివల్ల వచ్చే పర్యవసానాలతో పనిలేదు. కోపం వచ్చినా కోపం, సంతోషం వచ్చినా సంతోషం, ఆనందం వచ్చినా ఆనందం. వ్యాపారం చేయాలన్నా దాంట్లో లాభ నష్టాలంతా చూడరు. ఇది వివాహం చేయాలన్నా వీళ్ళ వివాహం, ఆహారం తినాలన్నా విపరీతంగా తినేయడం, తప్పుడు నిర్ణయాలు తీసుకోవాలన్నా కూడా వీళ్ళే ఫస్ట్. ఈ యొక్క మేషరాశి వారికి గుణం ఏమంటే, మీ మేకపోతు గాంభీరం అంటారు చూసారా, చాలా భయస్వభావులు వీళ్ళు, కానీ ధైర్యం మాత్రం విపరీతంగా చూపిస్తూ ఉంటారు. చపల చిత్తం కూడా వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. శృంగారం పట్ల ఆసక్తి కూడా వీరికి విపరీతంగా ఉంటుంది. స్పెక్యులేషన్స్ ఎక్కువ చేస్తూ ఉంటారు. చాలా స్పెక్యులేషన్స్ మీద చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఈజీగా మనీ సంపాదించాలని, ఈజీ మనీ, వాళ్ళకి ఇన్స్టంట్ మనీ, ఈజీ మనీ. దానివల్ల మనము చట్టవిరుద్ధమైనటువంటి పనులు చేస్తున్నామా అనే ఆలోచన కూడా ఉండదు. ఆ సమయానికి డబ్బులు వచ్చేసిందా, దాని వెనక శిక్ష కూడా పడుతూ ఉంటుంది వీళ్ళకి, దాన్ని కూడా భరిస్తారు. సో ఈ యొక్క చట్టవిరుద్ధమైనటువంటి పనులు కూడా ఎక్కువ చేస్తూ ఉంటారు వీళ్ళు. తర్వాత వీళ్ళకి ఎక్కువ శాతం చూస్తే మేషరాశి వారికి స్త్రీ సంతానం ఎక్కువ ఉంటుంది. సంతానంలో కూడా వీళ్ళకి స్త్రీ సంతానం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు చేసే పనులకి అక్కడ ఒక ఫుల్ స్టాప్ పెట్టడానికి ఇంట్లో ఒక, అయ్యో మన ఇంట్లో ఆడపిల్ల ఉంది, మనం పెళ్లి చేయాలని ఒక స్వతహాగానే ఒక భయాన్ని కూడా కలిగిస్తారు. భార్యాలోలు మగవాళ్ళైతే, స్త్రీలైతే పురుషుడికి దాసోహంగా ఉంటారు. వీళ్ళకి ఎలా ఉంటుందంటే, అది శుభ్రంగా లేదు, ఇది శుభ్రంగా లేదు, అది అక్కడ ఉండాలి, ఇది ఇక్కడ ఉండాలి అని ఎదుటి వాళ్ళని కమెంట్ చేస్తూ తన పరిసర ప్రాంతాలను కూడా శుభ్రంగా ఉంచుకునే ఒక అలవాటు గలవారు వీళ్ళు వేసుకునే డ్రెస్ మీద వీళ్ళకు ఒక ఆసక్తి ఉంటుంది. ఆ చెప్పులు, వాళ్ళ రూము, వాళ్ళు వాడుతున్నటువంటి పరిక్రమాలు ఎవరు ముట్టుకోకూడదు అనే ఒక భావన, ఇలాంటివన్నీ కూడా ఎక్కువ ఉన్నటువంటి గుణాలు అన్నమాట వీళ్ళు. దీనికి ఆత్మవిశ్వాసం వీళ్ళకి చాలా ఎక్కువ. చలో ఏదైనా చేసేద్దాం, సాధించేద్దామని సాధన కూడా చేస్తారండి వీళ్ళు. ఎక్కువ శాతం వీళ్ళు వైద్యపరంగా ఎక్కువ ఉంటారండి వీళ్ళు. మీరు కావాలంటే మ్యాక్సిమం చూడండి, డాక్టర్స్ ఎక్కువ ఉంటారు వీళ్ళల్లో. ఎక్కువ శాతం డాక్టర్స్ ఎక్కువ ఉంటారు. ఈ మేషరాశి వారికి ఎలా ఉంటుందంటే, డాక్టర్స్ ఎక్కువ ఉంటారు, స్వయం ఉపాధి వాళ్ళు చాలా ఎక్కువ ఉంటారని కూడా చెప్పచ్చు. ఇంకా కొంచెం హానెస్ట్గా ఉన్నట్టు నటిస్తారు. హానెస్ట్గానే ఉంటారు, హానెస్ట్గా ఉన్నట్టు కూడా నటిస్తారు వీళ్ళ యొక్క గొప్పతనం ఏమంటే, సాహసం, ఏదైనా సాహసం తీసేసుకుంటారు. పోటీభావం, ఎదుటి వాళ్ళని చూసి పోటీ పడతారు. నేను గెలవాలి అనడం కంటే కూడా ఎదుటివాడి కంటే గొప్పగా గెలవాలని ఆలోచన కలిగినటువంటి వీళ్ళు. అదొకటి. ఇది ఇంకా నెగటివ్స్ కూడా వీళ్ళలో చాలా ఉన్నాయి. కోపపడడం, మనుషుల మీద ఒక వైర్యాన్ని పెంచుకోవడం, దాన్ని అలా పెట్టేసుకొని అవకాశం వచ్చినప్పుడు కక్ష సాధించుకోవడం, ఇవన్నీ కూడా ఎక్కువ చేస్తూ ఉంటారు. ఇది మేషరాశి వారి యొక్క దీంట్లో. గురుగారు, వీళ్ళు అభివృద్ధిలోకి రావాలంటే ఎక్కువగా ఉద్యోగం సైడ్ వెళ్తే బెటర్ అంటారా, వ్యాపారం సైడ్ వెళ్తే బెటర్ అంటారా? మరి వ్యాపారం అయితే ఎటువంటి వ్యాపారాలు చేస్తే బాగుంటుంది అంటారు? వీళ్ళకి ఉద్యోగుల కంటే కూడా స్వయం వృత్తిలో ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారండి. ఫినాన్స్ సెక్టార్స్ ఒకటి, స్పోర్ట్స్ సెక్టార్స్ వీళ్ళకి బిజినెస్ బాగా కలిసి వస్తుంది. రిస్క్ ఎక్కడైనా తీసుకుంటారండి వీళ్ళు, చాలా పెద్ద పెద్ద రిస్క్ తీసుకుంటారు. సో మాలాంటి ఆస్ట్రాలజర్స్ కూడా కొంతమంది మేషరాశిలో నేను గమనించాను, నేను చూశాను. ఆధ్యాత్మిక వృత్తిలో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు.
కొత్త ఆలోచనలు ఏదైనా ఉంటే అమలు చేసి ఎక్కువ రిస్క్ తీసుకొని లాభం కూడా పొందుతారు. అదే రకంగా ఎక్స్పోర్ట్ బిజినెస్లో వీళ్ళకి కలిసి వస్తుంది అని కూడా వృత్తిపరంగా చెప్పడం జరుగుతుంది. ఈ చిరుధాన్యాలు లేదా ఆహారపు సంబంధించినటువంటి వస్తువుల్ని ఎక్స్పోర్ట్ చేయడంలో దే ఆర్ మాస్టర్స్. తర్వాత రీటైలింగ్ రంగంలో వీళ్ళు చాలా తక్కువ ఉంటారని కూడా చెప్పచ్చు. వీళ్ళు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్తో బాగా ప్లే చేస్తారు. అండ్ రియల్ ఎస్టేట్లో దే ఆర్ మాస్టర్స్, దే ఆర్ ఇన్వెస్టర్స్ అండ్ దే ఆర్ కీ రోలర్స్ కూడా. రియల్ ఎస్టేట్లో చూసుకుంటే మెకానికల్, టెక్నికల్ దాంట్లో కూడా వీళ్ళు బాగా వస్తారు. ఈ యొక్క కన్స్ట్రక్షన్స్, బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ దాంట్లో బిల్డర్స్ గాను లేదా ఫెసిలిటేటర్స్ కింద, బ్రోకర్స్ అంటారు చూసారా, ఇప్పుడు దాన్ని బ్రోకర్స్నే ఫెసిలిటేటర్ అంటున్నారు. మీకేం కావాలి, నాకేం కావాలి అని మన మధ్యవర్తిత్వం చేసి దాని ద్వారా కమిషన్ పొందడం అనేది వాళ్ళకి ఈజీగా ఉన్నటువంటి ఒక ఇది. ఎందుకంటే కుజుడు కానీ బలంగా ఉంటే వ్యాపారంలోనే వీడికి కుజ దశలో ఉన్న పుట్టింది కూడా మళ్ళీ వీళ్ళ అంతర్దశలో కూడా కుజుడు బలంగా ఉంటే వేరే వ్యాపారంలో వీళ్ళు దిగ్గజాలు కూడా వీళ్ళు చాలా అద్భుతమైనటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క జాతకంలో ఈ రాశిలో ఉన్నారు, మంచి మంచి వాళ్ళు. ఇంకా ఉద్యోగం తీసుకుంటే ప్రభుత్వ ఉద్యోగంలో ఎక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇలా రక్షణ శాఖ, పోలీస్ వ్యవస్థ, డిఫెన్స్, తర్వాత సివిల్స్ దాంట్లో కూడా వీళ్ళు ఉండే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇది 40% మాత్రమే. 60% మంది స్వయం ఉపాధితోనే వీళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్ళ జీవితం అంతా విస్తరణ, ఎక్స్పాన్షన్ ఆఫ్ దర్ బిజినెస్ అదే ఉంటుందండి ఎక్కువ శాతం. గురుగారు, ప్రతి ఏ రాశి అయినా కూడా చిన్న చిన్న మార్పులు చేసుకుంటే వాళ్ళ జీవితంలో అభివృద్ధి పొందే అవకాశం ఉంటుంది. సో వీళ్ళ జీవితంలో ఎటువంటి మార్పులు చేసుకోవడం వల్ల వీళ్ళ లైఫ్ చేంజ్ అవుతుంది అంటారు? ఫస్ట్ వీళ్ళు నోరు తగ్గించుకోవాలండి. ఈ మేషరాశి వారికి ఉన్నట్టు అంటే అహంకారం. నాకొక్కడికే తెలుసు అని అహంకారం. నాకొక్కడికే తెలుసు అనడం కంటే కూడా నాకు కూడా తెలుసు అని. కలెక్టింగ్ సబ్జెక్ట్ ఉండదు. ఎవరైనా ఏదైనా చెప్పాలి అని అనుకుంటే వాళ్ళది వినరు. వాళ్ళకంటే నాకే బాగా తెలుసు అంటారు. మీకు తెలిసింది కాస్తైనా ఎక్కువ శాతం తెలిసినట్టు నటిస్తుంటారు చూసారా, దానివల్ల మీరు నష్టపోతారు. ఆ సమయంలో మీ ముందర నవ్వి మాట్లాడి వెళ్ళిపోతారేమో కానీ వెనక మీ గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నారని తెలియదు. దానివల్ల ఏమవుతుందంటే మీకు ఎవరైనా సపోర్టివ్గా మీతో కనెక్టివిటీతో చేసి బిజినెస్ చేసి రావాలి అని అనుకుంటే కొద్ది కాలం మాత్రమే ఉంటారు, విడిపోతుంటారు. మీకు పార్ట్నర్షిప్ వీళ్ళకి జీవితకాలం కలిసి రాదు. వీళ్ళు చేయవలసినటువంటి జాగ్రత్తలు ఏమంటే ఫస్ట్ వీళ్ళకి శత్రువు వాళ్ళ ఇక నోరే. దాన్ని కానీ కంట్రోల్ చేయగలిగితే మట్టుకు వీళ్ళు చాలా మంచి స్థితికి వెళ్తారు. ఇక్కడ ఇంకొక విషయం ఏమంటే కుటుంబ పరంగా తీసుకుంటే భర్తకు భార్య, భార్యకు భర్త, పిల్లలకు తల్లిదండ్రులు, ఈ మేషరాశిలో ఉన్నటువంటి తండ్రి అయినా మేషరాశిలో తల్లి అయినా ఆ పిల్లలు, భార్య, పిల్లలు, భర్త అందరూ కలిసికట్టుగా వన్ మ్యాన్ లాగా ఉంటారు అందరూ. ఈ యొక్క మేషరాశికి గుణం ఏమంటే మొత్తం కుటుంబాన్ని కంట్రోల్లోకి తెచ్చుకుంటారు. అది కుటుంబానికి సరిపోతుంది కానీ పార్ట్నర్షిప్లో పనికిరాదు. కాబట్టి సమాజంలో వచ్చేటప్పటికి కూడా కాస్త ఆట విడుపుగా ఉంటే అవకాశాలు చాలా ఉంటాయి. ఇక్కడ మీకు టాప్ సక్సెస్ రేట్ కంటే కూడా సక్సెస్ ఎడ్జ్ వరకు వచ్చి ఆగిన వాళ్ళే ఎక్కువ శాతం మేషరాశిలో ఉంటారు. ఈ ఒక చిన్న ట్యూన్ చేసుకోగలిగితే సక్సెస్ వెళ్ళే చేతిలోనే ఉంటుంది. గురుగారు, ఈ రాశి వాళ్ళకి వివాహ వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది? ఎటువంటి ఒడిదొడుకులు ఫేస్ చేయాల్సి వస్తుందండి? డిఫాల్ట్గా వీళ్ళు పెళ్లి తక్కువ ఏజ్లో చేసుకుంటే బెటరా, లేకపోతే లేట్గా చేసుకుంటే వెళ్ళకాల్సి వస్తుంది? ఓవరాల్గా ఈ వైవాహిక జీవితం గురించి చెప్పండి గురుగారు. వీళ్ళకి తక్కువ ఏజ్లో పెళ్లి కాదండి. వాస్తవానికి మేషరాశి వారికి తక్కువ ఏజ్లో పెళ్లి కాదు. అందుకని మిడ్ ఏజ్ వరకు అక్కర్లేదు. 27 నుంచి మొదలు పెడితే 32 లోపు వీళ్ళకి వివాహం అవుతుంది. తక్కువ ఏజ్లో వివాహం మేషరాశి చేసుకున్న వాళ్ళలో ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళ అహంకార ధోరణి, ఆ కొత్తగా వచ్చిన అమ్మాయి ఇమడలేక విడిపోతుంది, లేదా అబ్బాయి ఇమడలేక విడిపోతాడు. కాబట్టి కొంచెం మెచ్యూరిటీ లెవెల్ వీళ్ళకి రావాలి. వీళ్ళకు ఎలా ఉంటుందంటే వీళ్ళు కూడా చేసుకోవడానికి సిద్ధపడరండి. నాకు నా వ్యవస్థ పరంగా నా వ్యాపార ఉద్యోగంలో నేను స్థిరపడగలను, నేను స్థిరపడ్డానని అనుకుంటేనే వాళ్ళే వివాహం చేసుకుంటారండి. ఒకటి ఉంది దీంట్లో. చాలా నిజాయితీగా ఉంటారు. భార్య భర్తల పట్ల చాలా నిజాయితీగా ఉంటారు. భాగస్వామ్యం చాలా గాఢమైనది వీళ్ళకి. భార్య భర్తల మధ్య గాఢమైనటువంటిది కొంచెం ఆధిపత్య భావం మాత్రం ఉంటుంది. అది స్త్రీ పురుషులు ఎవరైనా నేనే అనేది
అవతల వాళ్ళు ఆటోమేటిక్గా డౌన్ అయిపోతారు. అది మగవాడికి ఆడదైనా, ఆడదికి మగవాళ్ళైనా అయిపోతారు. చిన్న విషయాలకు కూడా కోపం తెచ్చుకుంటారండి వీళ్ళు, భార్యాభర్తల మధ్య. ఉదాహరణ తీసుకుంటే, నా టవల్ ఎందుకు అక్కడ లేదు, నాకు ఏ బ్రష్ ఎందుకు లేదు, ఇలాంటి చాలా సున్నితమైనటువంటి విషయాలు అదేం ఉండదు. కానీ ఆ గొడవ చిలికి 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 పెద్దగా అయిపోతుంది. సో దాన్ని అవసరానికి మనం ఉపయోగించుకుంటే అది చాలా బాగుంటుందని కూడా చెప్పచ్చు. పెద్దల ఆశీర్వాదం మాత్రం వీళ్ళకి మెండుగా ఉంటుందండి. వీళ్ళు కావాలంటే చూడండి, ఈ మేషరాశి వారు ఎక్కువ శాతం ఇంట్లో 2వ సంతానంగా ఉంటారు, లేదా 3వ సంతానంగా కూడా ఉంటారు. ఆటోమేటిక్గా ద లవ్ ఇస్ గోస్ టు ద చిల్డ్రన్స్ అన్నట్టుగా వీళ్ళు ప్యాంపరింగ్ ఎక్కువ, వీళ్ళకి అదొకటి ఉంటుంది. ఈ భార్యాభర్తల మధ్య వచ్చేటప్పటికి ఎవరైనా ఒక్కళ్ళు తగ్గాలి దీంట్లో. సో వీళ్ళకి ఏ రాశి వాళ్ళని పెళ్లి చేసుకుంటే బాగుంటుందని కూడా మనము చర్చించుకుంటే, సింహరాశి, ధనుసు రాశి, మిథున రాశి వాళ్ళకి చాలా అద్భుతమైనటువంటి వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ఈ వివాహానికి పరిహారం, ఇప్పుడు ఈ రాశి వారే కాకుండా వేరే రాశి వారిని వీళ్ళు పెళ్లి చేసుకున్నారు, లేదా ప్రేమ వివాహం అయిపోయింది, లేదా ఒత్తిళ్ళ వివాహం అయిపోయింది, ఇంట్లో పెద్దవాళ్ళ యొక్క ఒత్తిళ్ళ వివాహం అయిపోయింది, తప్పదు కదా. అలాంటప్పుడు ఒక చిన్న పరిహారం ఉంది. వీళ్ళు హనుమాన్ చాలీసా పారాయణం చేసి సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం చేసుకొని అప్పుడప్పుడు తరచూ దంపతులు ఆ దేవాలయానికి వెళ్తే ఈ వివాహంలో జరిగినటువంటి ఒడిదుడుకులు తొలగిపోయి ఆనందంగా ఉంటారు. గురుగారు, కొన్ని రాసుల వాళ్ళకి డిఫాల్ట్గా కొన్ని గ్రహరీత్యా దోషాలు ఉంటూ ఉంటాయి. నవగ్రహ దోషాలు కావచ్చు, కాలసర్ప దోషం. వీళ్ళకి పుట్టుకతోనే ఎటువంటి దోషాలు వచ్చే అవకాశాలు ఉంటాయి? మరి దాన్ని నివృత్తి ఎలా చేస్తారు? పరిహారాలు ఏ దశలో ఎలా ఉంటే బాగుంటుందని తెలుసుకోవడం కూడా చాలా విశేషమైనటువంటి. ఫస్ట్ మనం ఏం చేసుకుంటే ఏ దశలో బాగుంటుంది వీళ్ళకి అని మనం తెలుసుకుంటే, కుజదశ వీళ్ళకి చాలా శక్తివంతమైనటువంటి దశ అండి. స్వతహాగానే కుజుడు వీళ్ళకి అంగారకుడు అధిపతిగా ఉంటారు. వారి జీవితంలో కుజదశ అంటే తన ఓన్ హౌస్ని కాపాడుకుంటారు కదా. జనరల్గా ఎవరైనా తన సొంత ఇంటిని కాపాడుకుంటారు కాబట్టి ఆటోమేటిక్గా ధైర్యం పెరుగుతుంది. వ్యాపార ఉద్యోగంలో కొత్త ప్రారంభాలు, నాయకత్వ లక్షణం ఇవన్నీ కూడా కలిసి ఉంటుంది. ఈ మేషరాశి వారిలో వీళ్ళు కానీ ఖచ్చితంగా ఆ కుజదశ యొక్క ఉన్నతం అయినటువంటి స్థితికి వస్తే రాజకీయంలో కూడా వీళ్ళు గొప్ప స్థితిలో వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. మరి గురుదశ వచ్చేటప్పటికి వీళ్ళదంటుడే, గురుదశ వచ్చేటప్పటికి వివాహం పెరుగుతుంది, సంతానం వచ్చే చక్కగా అవకాశం ఉంది, ఆర్థిక స్థిరత్వం ఉంటుంది. ఈ మేషరాశి వారికి గురు భగవానుడు వచ్చినప్పుడు గౌరవ ప్రతిష్టలు, మర్యాదలు పెరుగుతుంది, ఆధ్యాత్మిక ప్రగతి కూడా వీళ్ళకి పెరుగుతుంటుంది. కాబట్టి ఇది బాగుంటుంది. సరే, ఈ మేషరాశి వారికి సూర్యదశ వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే అధికార సంబంధిత లాభాలు, ప్రభుత్వ రంగాల అవకాశం. ఇక్కడ ప్రభుత్వ రంగాల్లో ఎలాంటి అవకాశం, కాంట్రాక్టర్స్ ఉంటారు కదా, ఈ కాంట్రాక్టర్స్, తర్వాత వీళ్ళకంతా ప్రభుత్వ వర్క్స్ చేసేవాళ్ళు, వాళ్ళకందరికీ బాగుంటుంది. ఇంకా శుక్రదశ వచ్చినప్పుడు ధనలాభం, సుఖ సౌఖ్యాలు, ప్రేమ, దాంపత్య జీవితంలో చాలా బాగుంటుంది. వీళ్ళకి రహస్య జీవితం కూడా ఉంటుందండి. అంటే వివాహేతర సంబంధాలు కూడా ఈ శుక్రదశ వచ్చినప్పుడు వీళ్ళకి వచ్చే అవకాశాలు. దానివల్ల ఎటువంటి ఇబ్బందులు రావంటారు? ఇంకా భార్యాభర్తలు కొట్టుకు చావాలి, ఇంకేనే ఉండదు, లేదా లీగల్గా చేసుకోవాలి. ఇవన్నీ నడుస్తుంది. కొన్ని మీరు కావాలంటే గమనించి చూడండి, ఆ చపటచత్వంకి వీళ్ళకి స్వతహాగానే వీళ్ళకి బై ప్రోడక్ట్ అది. సరే, జాగ్రత్త ఏ దశలో తీసుకోవాలంటే శని దశ వచ్చినప్పుడు జాగ్రత్త తీసుకోవాలి వీళ్ళు బాగా. దీనివల్ల వీళ్ళకి లీగల్ ఇష్యూస్ ఎక్కువ వస్తాయి, కోర్టు ఇష్యూస్ వస్తాయి, లేదా గవర్నమెంట్కి పెనాల్టీ కట్టే అవకాశం ఉంటుంది. ఇది అందరికీ వర్తిస్తుందని కాదు, వాళ్ళ యొక్క లగ్నాన్ని బట్టి కూడా కారాగృహానికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు చేసుకున్నటువంటి అసాంఘికమైన కార్యక్రమాలు ఏమైనా చేస్తే అది కూడా ఉంటుంది. అనూఖ్యమైనటువంటి మార్పులు వస్తే రాహు దశలో వీళ్ళకి ఉంటుందని చెప్పి, కేతు దశ మానసిక ఆందోళన లేదా ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సరే, దీనికి గురు సూర్య దశలు బాగా కలిసి వస్తాయని చెప్పచ్చు. కానీ పూర్తి ఫలితాలు తెలుసుకోవాలంటే వాళ్ళ యొక్క జన్మ నక్షత్రం, వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ దృష్టిలో పెట్టుకొని తగిన గురువుల దగ్గర సంప్రదించి జాతకం చెప్పించుకుంటే బాగుంటుంది. ఇంకను లేదా గురుగారు మీతోనే చెప్పించుకోవాలనుకుంటున్నాం గురుగారు, సంప్రదించండి,
మా అడ్మిన్స్ మీకు అన్ని రకాలుగా గైడ్ చేస్తారు. గురుగారు, అలాగే వివాహ విషయంలో కంపాటబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అని అంటూ ఉంటారు. మరి ఈ రాశి వాళ్ళు ఏ రాశి వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు, ఏ రాశి వాళ్ళకి చాలా దూరంగా ఉంటే బాగుంటుంది అంటారు? ఇప్పుడు కంపాటబిలిటీ అనేటప్పటికి వచ్చేటప్పటికి పెద్దలందరూ జాతకాలు చూసి చెప్పడం అనేది ఒకటి, జాతకం చూసుకోకుండా చేసుకోవడం ఒకటి, ప్రేమ వివాహం చేసుకోవడం ఒకటి, ఫోర్స్ఫుల్గా వివాహం చేసుకున్నప్పుడు ఒకటి. మరి దీని ఉంటుందా అంటే, ఒక జోబిలో ఒక వరలో 2 కత్తులు దూరుతాయి అంటారు చూసారా, తెలియకుండా కూడా అలా అయిపోతుంది. ఈ కత్తి దూరాలు ఆ కత్తి దూరాలను కొట్లాడుకుంటారు. ఒకటి కరెక్ట్గా ఆ వరలో కత్తి దూరిందంటే ప్రేమగా ఉండడం ఒకటి. సరే, మరి దీన్ని అయిపోయింది, ఏం చేద్దాం, అవ్వకపోతే ఏం చేద్దాం అని చేసుకుంటే అత్యంత అనుకూల. దీంట్లో ఎలా ఉంటుందంటే, మేషరాశి వారి యొక్క తత్వం ఉత్సాహం, ధైర్యం, నాయకత్వ లక్ష్యం ఎక్కువ కాబట్టి అర్థం చేసుకుని ప్రోత్సహించే గుణం ఉంటుంది స్వతహాగానే. అత్యంత అనుకూల రాశులు వివాహానికి వీళ్ళకి ఏది అని అనుకుంటే సింహరాశి. వీళ్ళు ఇరువురు కూడా అగ్నితత్వం గలవాళ్ళు. గౌరవం, ప్రోత్సాహం, ఎంతో సింహం పౌరుషం, మేకం పౌరుషం ఇదే ఉంటుంది కాబట్టి నాయకత్వ గుణాలు కలిగినటువంటి వారు కాబట్టి బాగుంటుంది. తర్వాత ధనుసు రాశి వారు కాబట్టి ఉత్సాహం, ఆశయాలు ఏ విధంగా ఉన్నాయో ఫ్రెండ్లీగా అర్థం చేసుకునే ఒక భావం ఉన్నటువంటి రాశి ఇదని చెప్పచ్చు. సరే, ఇది వచ్చేసి అగ్రెసివ్గా వెళ్తూ బ్లైండ్గా వెళ్ళిపోవచ్చు. ఇంకా మైల్డ్గా కొంచెం జాగ్రత్తతో మితమైనటువంటి అనుకూలం అని చెప్పి తీసుకుంటే కమ్యూనికేషన్ బాగుంటుంది మిథున రాశి వారితో. కానీ మేషరాశి వారి కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. మిథున రాశి వాళ్ళు స్వతహాగా సాఫ్ట్, బట్ మేషరాశి వాళ్ళు ఎక్కువ ఉంటుంది. మళ్ళీ తులారాశి విరుద్ధ రాశి అని చెప్పచ్చు, ఆపోజిట్ సైన్ అని కూడా చెప్పచ్చు. ఆకర్షణ బలం ఎక్కువ ఉంటుంది, సహనం అవసరం. మళ్ళీ ఇక్కడ కూడా మేషరాశికే సహనం అవసరం ఉంటుంది ఎప్పుడు. ఇంకా జాగ్రత్త అంటే కర్కాటక రాశి, మకర రాశి భేదాలు ఎక్కువ ఉంటుంది ఈ రాశితో చేసుకోవడం వల్ల. అయితే పూర్తి జాతకం తెలుసుకుంటే కానీ ఇలా వెళ్ళ. ఇప్పుడు కొంతమందికి కర్కాటక రాశి, మకర రాశి అన్నాను చూసారా, మరి వీళ్ళకి కుదిరింది. మరి ఎలా కుదిరింది? వాళ్ళ యొక్క లగ్నం ద్వారానో, ఈ అమ్మాయి ద్వారా లగ్నం ద్వారానో, అబ్బాయి ద్వారా లగ్నం ద్వారానో కుదిరింది అనుకుందాం. కుదిరితే ఈ రాశి వారికి కలిసేటప్పటికి ఎన్ని గుణాలకు తీసుకుంటే, రాశి కూటమి చూసుకోవాలి, మిత్ర కూటమి చూసుకోవాలి, యోని కూటమి చూసుకోవాలి. అలా చూసుకుంటే, ఎందుకంటే జనరల్గా ఇవన్నీ చూడడం వల్ల, రాశి కూటమి చూడడం వల్ల వాళ్ళకి ఏమవుతుంది, వీళ్ళు శత్రువులుగా ఉంటారా మిత్రులుగా ఉంటారా, యోని కూటమి చూడడం వల్ల సంతానం కలుగుతుందా లేదా అని చూసుకుంటే, ఈ జన్మ నక్షత్రం చెబితే దీని ఇంకా వాళ్ళ యొక్క వ్యక్తిగతమైనటువంటి జన్మ నక్షత్రాన్ని బట్టి, ఇప్పుడు దీంట్లో మేషరాశికి 9 గుణాలు కలిగినటువంటి 2 నక్షత్రాలతో కలిగి ఉంటుంది. అలా 9 పాదాలు 9 ఉంటాయి కదా, అలా తీసుకుంటే అలాంటప్పుడు ఏ లగ్నంలో పుట్టారు, ఏ రాశి ఏ పాదంలో, ఏ నక్షత్రంలో ఏ పాదంలో పుట్టారని చెప్పి తెలుసుకొని కంపారిబిలిటీ చేసుకుంటే, దానికి ఉన్న పరిహారాలతో, జ్యోతిషాస్త్రమైనటువంటి ఫలితాలతో ఎవరైనా గురువుని సంప్రదించి ఏదైనా శాంతులు ఏమైనా చేసుకోవాలా, లేదా ఏమైనా పరిహారాలు ఏమైనా చేసుకొని ఇది చేసుకోవచ్చా అంటే, అలా మీ నియర్ బైలో ఉన్నటువంటి సద్గురుని సంప్రదించి వివాహం అనేది జీవితకాలం ఉండవలసినటువంటి ఒక ఇది. ఆ భార్య భర్తలు చక్కగా ఉండవలసినటువంటి, అందులోనూ కోపమని తెలిసి కూడా వివాహం చేసుకుని ఇబ్బంది పెట్టకూడదు. ఈ రోజు రేపట్లో వివాహ వ్యవస్థ పట్ల ఎవరు ఏ రాశి వారిని పెళ్లి చేసుకున్నా ఫస్ట్ జీవితకాలం కలిసి ఉంటామని ఒక అగ్రిమెంట్ వేసుకొని పెళ్లి చేసుకోండి. కానీ మంచి ముహూర్తం ఫిక్స్ చేసి చక్కగా పెళ్లి చేసి 4 రోజులు తిరగకుండా, 6 నెలలు తిరగకుండా, 1 సంవత్సరం తిరగకుండా విడిపోయే ఇది పెట్టుకోకండి. మేషరాశిలో ఈ విడిపోయే గుణం కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇది కొంచెం కంట్రోల్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే వివాహం ఒక జీవితకాల పంట. గురుగారు, ఇక మేషరాశి వాళ్ళు ప్రతి నెల మారే గ్రహస్థితితో సంబంధం లేకుండా జీవితాంతం కూడా ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అంటారు? అలాగే వీళ్ళు ప్రస్తుతం వేలనాటి శనిలో ఉన్నారు, దీనికి సంబంధించి పరిహారాలు ఉంటే తెలియజేయండి గురుగారు. వీళ్ళకి మేషరాశి వారికి పరిహారం అనేది డిఫాల్ట్గా ఉంటుందండి. ఎందుకంటే వీళ్ళు కేతు శుక్ర గ్రహాల్లో వీళ్ళు పుట్టారు. ఫస్ట్ అశ్విని కానీ భరణి కానీ కేతు శుక్ర గ్రహాలతో వీళ్ళు పుట్టారనమాట. వీళ్ళు పరిహారానికంటే ముందు ఈ పరిహారానికి ఒక కంట్రోల్ చేయడానికి ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఒక సూక్ష్మంలో మోక్షం అన్నట్టు వీళ్ళకి అధిపతి కుజుడు కాబట్టి, ఆ కుజుని యొక్క అధిపతిగా ఉన్నటువంటి కరుంగాలి మాల చాలా విశిష్టత. వీళ్ళకి చాలా అంటే చాలా విశిష్టత. ఈ మాలను కాస్త ధరించడం వల్ల మీ యొక్క రజోగుణ పూరితమైనటువంటి ఆ కోపం అనేది తగ్గుతుంది. ఫస్ట్ ఇది ధరించండి. మీ ప్రతి పనిలోనూ అవకాశం ఉంటే పైన వేసుకోండి, లేదా లోపల వేసుకోండి. ఈరోజు చూడండి, ప్రతి సెలబ్రిటీస్ను ప్రతి ఒక్కళ్ళు దీన్ని వేసుకోవడానికి కారణం అంటే
వాళ్ళ యొక్క డే టు డే యాక్టివిటీస్లో ఉన్నటువంటి రజోగుణ పూరితమైనటువంటి గుణాలను తగ్గించుకుంటున్నారు. దానికోసమే ఈ యొక్క మాల దాన్ని చేస్తుంది. ప్రూవ్డ్ వన్, ఇట్స్ అ ప్రూవ్డ్ వన్. కాబట్టి కరంగాళి మాలను ధరించండి మేషరాశి మిత్రులారా ఖచ్చితంగా. సరే, మీకు ఏ విధమైనటువంటి పరిహారం జీవితంలో కొరుకుతుంది అంటే ఈ మాలను ఎక్కడ పొందాలని మీకు ఆలోచన ఉంటుంది. కాబట్టి మీ గురువులను సంప్రదించండి. ఫస్ట్ గురుగారు, నేను ఈ మాల వేసుకోవాలనుకుంటున్నాను, ఎలా పొందాలని. ఎక్కడ పడితే దారిలో ఆన్లైన్లో దొరుకుతుంది, షాప్లో దొరుకుతుంది. కొన్ని తుమ్మచక్క మాలను తీసుకొని మళ్ళీ రియాక్షన్ కూడా పొందకూడదు, రివర్స్ కూడా కాకూడదు. ఇవన్నీ పవిత్రమైనటువంటి వస్తువుని పవిత్రంగానే పొందాలి. దేవాలయంలో దొరికే లడ్డుకును స్వీట్ షాప్లో దొరికే ఉన్న లడ్డుకును తేడా ఉంది కదా. దట్ ఈస్ లడ్డు ఫర్ స్వీట్, దేవాలయానికి వచ్చినప్పుడు అది ప్రసాదం. కాబట్టి అలాంటి ఒక ప్రసాద తత్వంతో కూడినటువంటి మాలను పొందితేనే మీకు పవిత్రం అనేది ఉంటుంది. దాన్ని గుర్తుంచుకోండి. ఇంకా ఈ యొక్క రాశి వారు చేసుకోవాలంటే జీవితకాల పరిహారం. ఇదేదో ఈ నెల చేసుకోవాల్సింది, వచ్చే నెల చేసుకోవాల్సింది కాదు. జీవితకాల పరిహారం అంటే సుబ్రహ్మణ్య స్వామి వారిని ప్రార్థన చేయడం. ఇప్పుడు తమిళంలో ఉంటుంది స్కంద షష్ఠి కవచం ఉంటుంది, అది వినొచ్చు. లేదా సంస్కృతంలో సుబ్రహ్మణ్య భుజంగం అనే ఒక మంత్రం ఉంటుంది, దాన్ని వింటూ ఉండడం. లేదా డౌన్లోడ్ చేసుకొని కొంచెం అందులో అక్షరాలన్నీ కూడా నోరు తిరగదు, దాన్ని డౌన్లోడ్ చేసుకుని వింటూ ఉంటే ఒక 100 సార్లు వింటే నోటికి అది వచ్చేస్తుంది. సో హనుమాన్ చాలీసా పారాయణం కొంచెం చేస్తే మంచిది. మంగళవారాల్లో చక్కగా హనుమాన్ చాలీసా పారాయణ చేయడం. ఎక్కువ శాతం ఎరుపు పూలు, అలాంటి గన్నేరు పూలు కానీ, ఎరుపు పూలు కానీ, గులాబీ పూలు కానీ, ఇవన్నీ కూడా చేసుకుంటే మంచిది. ప్రతిరోజు ఒక 5-10 నిమిషాలు మౌనంగా ఉంటే చాలు. ద వోకల్ సౌండ్ సైలెంట్గా ఉంటేనే ఆ కోపం ఎనర్జీ మొత్తం ఒక 10 నిమిషాలు పడుకుంటాం కదండి 12 గంటలు, అవన్నీ పిచ్చి ప్రశ్నలు. మేల్కొని ఉండగా మీ యొక్క ఇంద్రియాలని కంట్రోల్ చేసే ఒక 10-15 నిమిషాలు సైలెంట్ అవ్వడం, వోకల్ సైలెంట్ అవ్వడం, ఇది చాలా ముఖ్యం అనమాట. సూర్య నమస్కారాలు వీళ్ళకి చాలా అవసరం. ఎందుకంటే వీళ్ళకి ఆరోగ్యంతో ఎప్పుడు పని. కాబట్టి సూర్యోదయాత్ పూర్వం సూర్య నమస్కారాలు, ఆ 12 నమస్కారాలు ఉంటాయి చూస్తారా, ఈ 12 నమస్కారాలను పరిహారంగా జీవితకాలం చేయడం విశేషం. వాళ్ళకి నిత్యగా దాంట్లో ఏం చెప్పబడం జరుగుతుందంటే ప్రతి దాంట్లో కూడా నిత్య కర్మానుష్ఠానం యోగ్యతా సిద్ధ్యర్థం. ఆ నిత్య కర్మానుష్ఠానాన్ని, ఆ యోగ్యత పొందడానికి సూర్య నమస్కారాన్ని చేయాలి. ఇంకా ఆర్థిక స్థిరత్వం కోసం వీళ్ళు ఏం చేయాలంటే ఎమరాల్డ్ స్టోన్ లేదా పగడం ఉంటుంది చూస్తారు, ఈ పగడాన్ని వేసుకుంటే చాలా మంచిది అని అంటున్నారు. ఇది అవసరం కూడాను. ప్రతి మంగళవారం గుడి వద్ద ఎవరైనా ఎర్ర కందిపప్పు ఉంటుంది కదా, కందిపప్పు ఉంటుంది, కందిపప్పుని పేదవాళ్ళకి దానంగా ఇవ్వండి. లేదా కందిపప్పుతో తయారు చేసినటువంటి సాంబార్ అన్నం లాంటిది చేసి పేదవాళ్ళకి కాస్త పంచండి మంగళవారం రోజులో అవకాశం ఉంటే. ఇది రూల్ కాదు, అవకాశం ఉంటే. మనతో పాటు ఇంకో 10 మందికి భోజనం పెట్టిన ఫలితం ఉంటుంది, అందులోనూ ఆ ధాన్యంతో చేసి పెట్టిన ఒక ఫలితం కూడా ఉంటుంది. ఇంకా మీరు నవరత్నాలు ధరించవచ్చు, లేదా ఇలాంటి కరుంగాళి మాల ధరించవచ్చు. ఇవన్నీ కూడా ఆధ్యాత్మికమైనటువంటి ఆర్థిక స్థిరత్వం కోసం. బాగా గుర్తుపెట్టుకోండి, మీరు సంపాదన, వ్యాపారమో, ఉద్యోగం ఏదో రకంగా చేస్తుంటారు, అది నిలకడగా ఉండడానికి కోసం చేయవలసినటువంటి ఒక ఇది. ఇంకా దాంపత్యంలో ఉన్నటువంటి పరిహారాలు వీళ్ళకి ఇక్కడనే అసలు టాస్క్ అని చెప్పచ్చు. భాగస్వామి యొక్క సహనం చాలా ఉంటుంది ఇద్దరికి కూడా. ఎవరు మేషరాశి ఉంటారో వాళ్ళు టోటల్ గృహాన్ని కంట్రోల్కి తెచ్చుకుంటారు. భయంతో కంట్రోల్గా కాకుండా ప్రేమతో కంట్రోల్ తెచ్చుకుంటే ఇదొకటి బాగుంటుంది. మంగళవారాలు కలిసి కుటుంబం అంతా దేవాలయానికి వెళ్ళండి, అది మంచిదని చెప్పచ్చు. చిన్న విషయాలకి వాదనలు తగ్గించండి, ఆర్గ్యుమెంట్ చేయకండి, కోపపడకండి. మీకు ఎంత వాల్యూ ఉందో మీ సహధర్మచారినికో మీ యొక్క భర్తకో అంతే వాల్యూ ఉంటుంది. కాబట్టి గివ్ ద రెస్పెక్ట్, అదేం చేసుకోవాలి. ముఖ్యంగా మేషరాశి వారికి జీవితంలో విజయానికి పొందడానికి ధైర్యం, సాహసం, కోపం, నియంత్రణ ఇవన్నీ కూడా ఒక బై ప్రోడక్ట్ అనమాట. మీకు అన్నిటి కూడా ప్రస్తుతం ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా, అందులోనూ ఏల్నాడు శని నడుస్తుంది. ఇప్పుడు మీకు నాలిక మీద కూర్చున్నాడు శని భగవానుడు. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టి దేహి మే బుద్ధి వైశిష్ట్యం, దేహి మే నిత్య యవ్వనం, దేహి మే పరమానందం, దేవదేవ శనైశ్వర అని చెప్పి అవకాశం ఉంటే ప్రతిరోజు 19 ప్రదక్షిణాలు, లేదా ప్రతి మంగళవారం, ప్రతి శనివారం. ఎందుకంటే కుజుని యొక్క వీక్షణ ఉన్నవాళ్ళు శని భగవాను వీక్షణ ఉన్నారు కాబట్టి మంగళవారం, శనివారం ఒక 19 ప్రదక్షిణాలు చేయండి. ఏళ్ళనాడు శని అండి, మామూలు విషయం కాదు. మిమ్మల్ని ట్యూన్ చేస్తున్నాడు భగవానుడు. అందులోనూ
ఇప్పుడు చాలా మందికి బాల్య శని ఏం ప్రాబ్లం లేదండి. యుక్త వయసులో ఉంటుంది చూస్తారా, 40 నుంచి 50 మధ్యలో, 50-55 మధ్యలో వస్తే శని కొంచెం తీవ్రంగా ఉంటుంది. ఈ సమయంలో కొంచెం జాగ్రత్త పడవలసినటువంటి అవసరం. శని చంపేంత దూరం తీసుకెళ్ళి మనల్ని ట్యూన్ చేసి మనకు నేర్పిస్తాడు మన జీవితాన్ని ఎలా జీవించాలి, ఇలాగే జీవించాలని ఒక జీవిత పాఠాన్ని, సత్యాన్ని కలిగిస్తాడనమాట దేవుడు. ఇది చాలా మంచిది. మేషరాశిగా ఉన్నటువంటి వాళ్ళు స్వతహాగానే చాలా మంచివాళ్ళు. ఇతరులకి 10 మందికి దాన ధర్మాలు చేయాలనుకునే వాళ్ళు, 10 మందికి సహాయం చేయాలనుకున్న వాళ్ళు, మీరు స్ట్రాంగ్గా ఉంటేనే ఇతరులకు చేయగలరు. కాబట్టి ఇప్పుడు మేము చెప్పినవన్నీ కూడాను ఈ చెప్పి మీరు పూర్తిగా బాగుపడిపోతారా లేదా చెప్పి విని చెడిపోతారా అనేది కాదు లెక్క. మిమ్మల్ని ట్యూన్ చేయడానికి కోసం మా ఛానల్ ద్వారా మీకు ఒక మంచి మెసేజ్ ఇస్తున్నాం. ఇది నేర్చుకొని మీకు నచ్చింది అనుకోండి, మీ మిత్రులకు అందరికీ షేర్ చేయండి. ఇది వచ్చి మేషరాశి వారికి కావాల్సినటువంటి జీవిత కాలానికి సంబంధించిన విషయం. ఏదో ఒక నెలకు, ఒక సంవత్సరానికో చెప్పింది కాదండి. దీని వీళ్ళకి పర్సంటేజ్తో కూడా చెప్పొచ్చు అండి. ఇది వీళ్ళకి పర్సంటేజ్తో సహా చెప్పొచ్చు. ఈ మేషరాశి వారికి మీరు అన్నారు చూసారా, సంతోషం అండి. ఆ సంతోషంలో కూడా ఎంత పర్సంటేజ్ అంటే 58-42గా నిర్ణయించడం ఉందండి. 58 సంతోషంగా ఉంటారు, 42 డిస్టర్బెన్స్గా ఉంటారు. ఈ 42లో నుంచి ఇంకా ఎంత వీలుంటే మీ యొక్క యుక్తితో లాక్కోండి, దాన్ని 70 చేసుకోండి, 80 చేసుకోండి. మేషరాశి వారికి ఓవరాల్గా వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది, జీవితాంతం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. విజయవస్తు.